లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనంలో యేసు ఎవరో చూడాలని వచ్చాడు. యేసు ఎలా ఉంటాడో, యేసు ఏమై ఉన్నాడో, యేసు ఇలాంటి వాడో చెక్కయ్య కాదు, ఈరోజు ప్రపంచమే ఎదురు చూస్తుంది యేసు ఎలా ఉంటాడో చూడాలని. యేసు ఎవరో తెలుసుకోవాలని ప్రపంచం ఎదురు చూస్తుంది. యేసు శక్తి ఏంటో, యేసు బలం ఏంటో అనేకులు తెలుసుకుంటున్నారు. తెలుసుకొని వారి కులాలు వదిలొచ్చారు, వారి మతాలు వదిలొచ్చారు, వారి సిద్ధాంతాలు వదిలొచ్చారు, వారి ఆచారాలు వదిలొచ్చారు. ఎందుకో తెలుసా? యేసు ఎవరో తెలుసుకున్నారు కాబట్టి. గట్టిగా హల్లెలూయా. యేసు ఎవరో, ఆయన ఎలా ఉంటాడో చూడాలని జక్కయ్య వేగముగా వీధులన్నీ వెతుకుతున్నాడట. తెలుసుకున్నాడు ఆయన ఎవరో, తెలుసుకున్నాడు. ఈ రాత్రి యేసు ఎవరో నువ్వు సరిగా తెలుసుకుంటే ఆయన వదిలిపెట్టవు. ఈ రాత్రి యేసు ఎవరో నువ్వు నిజంగా తెలుసుకుంటే ఆయన విడిచిపెట్టవు. ఆయన ఎవరు అని బైబిల్ సెలవిచ్చిందంటే, యేసు ఎవరో చూడాలని జక్కయ్య పరుగులు తీసుకుంటూ వచ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనంలో యేసు ఎవరో చూడాలని వచ్చాడట. యేసు ఎలా ఉంటాడో, యేసు ఏమై ఉన్నాడో, యేసు ఇలాంటి వాడో జక్కయ్య కాదు, ఈరోజు ప్రపంచమే ఎదురు చూస్తుంది యేసు ఎలా ఉంటాడో చూడాలని. యేసు ఎవరో తెలుసుకోవాలని ప్రపంచం ఎదురు చూస్తుంది. యేసు శక్తి ఏంటో, యేసు బలం ఏంటో అనేకులు తెలుసుకుంటున్నారు. తెలుసుకొని వారి కులాలు వదిలొచ్చారు, వారి మతాలు వదిలొచ్చారు, వారి సిద్ధాంతాలు వదిలొచ్చారు, వారి ఆచారాలు వదిలొచ్చారు. ఎందుకో తెలుసా? యేసు ఎవరో తెలుసుకున్నారు కాబట్టి. గట్టిగా హల్లెలూయా. యేసు ఎవరో తెలుసుకోవాలని జక్కయ్య కూడా వచ్చాడట. యేసు ఎలా ఉంటాడో తెలుసుకోవాలని జక్కయ్య కూడా పరుగులు తీసుకుంటూ వచ్చాడట. యేసు ఎవరో, ఆయన ఎలా ఉంటాడో చూడాలని జక్కయ్య వేగముగా వీధులన్నీ వెతుకుతున్నాడట. తెలుసుకున్నాడు ఆయన ఎవరో, తెలుసుకున్నాడు. ఈ రాత్రి యేసు ఎవరో నువ్వు సరిగా తెలుసుకుంటే ఆయన వదిలిపెట్టవు. ఈ రాత్రి యేసు ఎవరో నువ్వు నిజంగా తెలుసుకుంటే ఆయన విడిచిపెట్టవు. ఆయన ఎవరు అని బైబిల్ సెలవిచ్చిందంటే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో, యాలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యముండెను. ఆయన ఎవరట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, చెప్పండి, బలవంతుడైన దేవుడు, ఓ నిత్యుడగు తండ్రి. మనము దేవుని సన్నిధిలో ఆయన ఎవరని తెలుసుకున్నాం మొదటి రోజు అంటే ఆయన ఆలోచనకర్తను తెలుసుకున్నాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అవును, ఆయన మన గూర్చి ఆలోచించే దేవుడు, ఆయన నీ గూర్చి ఆలోచించే దేవుడు, ఆయన నిన్ను గూర్చి ఆలోచించే దేవుడు. నిన్ను గూర్చి నీ భర్త ఆలోచించకపోవచ్చు, నిన్ను గూర్చి నీ భార్య ఆలోచించకపోవచ్చు, నిన్ను గూర్చి నీ బిడ్డలు ఆలోచించకపోవచ్చు, నిన్ను గూర్చి నీ బంధువులు ఆలోచించకపోవచ్చు, కానీ నిన్ను గూర్చి ఆలోచించేవాడు ఒకడున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. నాయీను గ్రామంలో ఉన్న ఒక విధవరాలు తన కుమారుడు చనిపోతే ఆ ఊరి వాళ్ళందరూ ఉన్నారట. వాళ్ళెవరూ తన గురించి ఆలోచించలేదు, కానీ ఎక్కడో వేరే ఊరిలో ఉన్న యేసు ఆవిడ గురించి ఆలోచించి శిష్యులతో చెబుతున్నాడు, శిష్యులారా, నాయీను వెళ్ళాలి, మనం త్వరగా బయలుదేరండి అంటున్నాడు. ఎందుకు ప్రభువా నాయీను? పదండి పని ఉందంటున్నాడు అన్నట. వెంటనే బయలుదేరాడట. మనం చూసాం, ఆయన వెంటనే బయలుదేరాడు. ఒక గుండె కొట్టుకుంటుంటే, ఒక హృదయం తపన చెందుతుంటే, ఒక హృదయం ఘోషిస్తుంటే, ఒక హృదయం ఏడుస్తుంటే, ఒక హృదయం దుఃఖపడుతుంటే, ఒక హృదయం బాధపడుతుంటే,
ఒక హృదయం కన్నీరు గారుస్తుంటే నీ బంధువు 2 రోజుల తర్వాత వస్తాడు, నీ కుటుంబీకులు 3 దినాల తర్వాత వస్తారు, 10 రోజుల తర్వాత వస్తారు, నీ నాన్న 10 దినాల తర్వాత వస్తాడు, నిన్ను కన్నవారు 1 రోజుల తర్వాత వస్తారు. కానీ నువ్వు వేడిస్తే వెంటనే వచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు యేసు ప్రభు అంటే నీ కోసం వెంటనే వచ్చే దేవుడు, నీ కోసం వెంటనే కదిలే దేవుడు, నీ కోసం వెంటనే రెస్పాండ్ అవుతాడు ఆయన. మీ ఇంట్లో బంధువులకి ఎప్పుడన్నా కబురు చేయి, కష్టంలో ఉన్నాను రా, కొంచెం నువ్వు రావాలి రాను. వాడు అంటాడు, నాకు లీవ్ లేదురా, లేకపోతే వచ్చావని అంటాడు. మీ డాడీకి ఫోన్ చేయి, నాన్నా పిల్లలకు బాగలేదు, ఆయనకి బాగలేదు, కాస్త డబ్బులు ఉంటేమని పట్టుకుని రా నాన్న. బిడ్డ ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఏం లేవు నా దగ్గర, ఒక 10 రోజుల తర్వాత వస్తాలే అంటాడు. అమ్మా కొంచెం రావా, ఎక్కడ బిడ్డ? ఒకవేళ నువ్వు చెప్పకుండా హఠాత్తుగా నువ్వు ఇంటికి వెళ్తే ఏమంటుందో తెలుసా మీ అమ్మ మీ నాన్న? పెళ్లి చేసి పంపాం బిడ్డ, పొత్తాకలి ఇంటికి వస్తే ఎట్లా చెప్పు? ఎవ్వరు నీ గురించి ఆలోచించేవారు ఉండరు. నీ కష్టము, నీ శ్రమ, నీ ఇరుకు, నీ ఇబ్బంది గురించి ఆలోచించేవాళ్ళాడు. కానీ ఒకడున్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. అందుకోసమే ఆయన పేరేమట, ఆలోచన కర్త. రాత్రి కాలం మన పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడాడు? ఆయన ఎవరంటేనట, ఎవరట ఆయన చెప్పండి, ఏమని చెప్పాడు? సమాధానకర్త. రాత్రి మాట్లాడాడు కదా, ఆయన ఎవరో సమాధానకర్త. అంటే సమాధానం ఇచ్చే దేవుడు, సంతోషం ఇచ్చే దేవుడు. సంతోషము సమాధానం ఆయన ఎందుకు ఇవ్వాలి? అయిపోయాయి కాబట్టి. అవెందుకు పోయాయి? మన జీవితంలో కలిగే రోగాలను బట్టి, మన జీవితంలో కలుగుతున్న పాపమును బట్టి మన జీవితంలో సంతోషము, ఆనందము లేదు అని దేవుడు మాట్లాడాడు. అయితే ఆ సంతోషం నీ రోగం తీసేసింది, నీ సంతోషాన్ని నీ పాపం తీసేసింది, నీ సంతోషాన్ని, నీ సమాధానాన్ని, నీ రోగాలు తీసేసాయి. కనుకనే నీ రోగాన్ని తీసి నీకు సంతోషం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న వ్యక్తి తన బాధను, బలహీనతను తీసివేసి తనకేమిచ్చాడు? సమాధానము గల దాని వైపు అన్నాడు. 12 సంవత్సరాలు ఏమి లేదు ఆమెకి. చెప్పట్లేదు మీరు విజయవాడ, ఏమి లేదు, సమాధానం లేదు. 12 సంవత్సరాలు సంతోషం లేదు. మీరు చెప్పండి, మగవాళ్ళు చెప్పండి, మీ ఆవిడ బలహీనతతో, క్యాన్సర్తో ఉంది, నువ్వు రోజు కడుపు నిండా దీన్ని భోజనం చేసి పడుకుంటావా? పడుకోలేవు. మీరు చెప్పండి, మీ ఆయన కడుపులో గడ్డలతో బాధపడుతున్నాడు, మీరు సంతోషంగా బిర్యానీ తిని పడుకుంటారా? పడుకోలేం. మీరందరూ చెప్పండి, మీ పిల్లలు బలహీనంగా రోగాలతో ఉన్నారు, సంతోషంగా భోజనం చేస్తారా? చేయలేం. అంటే మన రోగం ఏం చేసిందంటే మనకి సంతోషాన్ని రాకుండా చేసింది. అయితే యేసు ఎందుకు వచ్చాడంటే మన రోగమును తీసి ఆ సమాధానాన్ని సంతోషం అవడానికి వచ్చాడు. గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. అంతేకాదు పాపము కూడా మన సంతోషాన్ని తీసేసింది. పాపం సంతోషాన్ని తీసేసింది. పాపాత్మురాలైన వ్యక్తి యేసును వెతుక్కుంటూ వచ్చింది. ఎందుకు వెతుక్కుంటూ వచ్చిందంటే తన పాపమును బట్టి తనకు నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. చిచ్చి ఈ పాపం మీకు చేయకూడదని వదిలేసి యేసు దగ్గరకు వస్తే యేసు ఏం చేశాడు? తన పాపములు క్షమించి సమాధానాన్ని ఇచ్చి పంపించాడు. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన ఎవరో ఆలోచనకర్తే కాదు, సమాధానకరుడే కాదు. ఆయన ఎవరంటేనట నిత్యుడగు తండ్రి. అందరు చెప్పండి, నిత్యుడగు తండ్రి. యేసయ్య ఎవరు చెప్పండి? మన తండ్రి, మన ఫాదర్, మన ఫాదర్. ఎలాంటి వాడు అని అంటేనట కీర్తన 103వ అధ్యాయంలో 13వ వచనములో అంటాడు, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల
ఆయన తన జాలిని, తన కనికరమును చూపే దేవుడై ఉన్నాడు. అంటే ఎవరైనా కనికరము కలిగిన తండ్రి. చెప్పండి చెప్పండి, ఎవరైనా బా కనికరం అంటే ప్రేమ గల తండ్రి. ఎలా ఉంటుందో ఈయన ప్రేమ, కొద్ది నిమిషాలు చెప్తాను. ఎలా ఉంటుందో ఈయన ప్రేమ ఏం చేసిందో, ఈయన ప్రేమ ఏమిచ్చింది, ఈయన తండ్రి అని మనం ఎందుకు పిలవాలి, ఆయన తండ్రి అని ఎందుకు పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒక స్టోరీ చెబుతా మీకు తెలుసు. లూకా సువార్త 15వ అధ్యాయంలో, బైబిల్ తెరవద్దు, నా వైపు చూస్తే చాలు. ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఎంతమంది కుమారులు ఉన్నారు? ఆ 2 కుమారుల్లో చిన్నవాడట, డాడీ మనకెంతుంది పొలం అని అడిగాడట. అరే ఎందుకురా బిడ్డ అన్నాడు. నాకెంత వస్తుంది? నీకెందుకురా బిడ్డ, నాది నాకు ఇచ్చేయి, నేను వ్యాపారం చేస్తాను. వ్యాపారం చేస్తా, సరేలే అని పంచాడు, ఇచ్చేశాడు. ఆయన గూర్చి బైబిల్ ఏం చెప్పిందంటే తప్పిపోయిన కుమారుడు అని చెప్పింది. ఎవరట చెప్పండి, ఎవరట? ఎందుకు తప్పిపోయాడో మనం చాలాసార్లు చాలా మాటలు విన్నాం. ఎందుకు తప్పిపోయాడో ఆయన చెప్తాడు ఈ రాత్రి మీతో. ఆ తప్పిపోయిన కుమారుడు పట్ల ఆ తండ్రి ఏం చేశాడో చెప్తాడు. డాడీ ఇచ్చే నాకు అన్నాడు. ఇవ్వకుండా ఉండలేకపోయాడు. మా నాన్న నేను అన్నా, ఒక్కడనే కొడుకుని నేను, నాన్న మనకి పొలం ఎంత ఉందో నా పేరు రాయన్న, నేను చచ్చేదాకా రాయనన్నాడు. అమ్మ నాన్న ఇట్లా అంటున్నాడు ఏంటన్నా, నాన్న మాటే నా మాట అంది. అయితే నువ్వు ఇవ్వకపోతే నేను ఇంటికి రానన్నా. ఎవడు రమ్మన్నా నిన్ను అంది. అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆస్తి ఇవ్వడం కష్టం, బాధ. కానీ ఇక్కడ తండ్రి అడగగానే ఏం చేశాడట? ఇచ్చాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ వ్యక్తి ఏం చేశాడంటే తన ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారములు చేసి ఆస్తి మొత్తాన్ని ఏం చేసుకున్నాడు? నష్టపోయాడు. అసలు ఎందుకు వెళ్ళాడు ఈయన? ఎందుకు తప్పిపోయాడు? చాలా కారణాలు ఉన్నాయి, నేను అన్నీ చెప్పను ఇప్పుడు. తప్పిపోయిన కుమారుడు అనుకుంటాం, కానీ ఎందుకు తప్పిపోయాడంటే తప్పిపోవడానికి గల కారణం, ఇవాళ మన బిడ్డలు తప్పిపోవడానికి గల కారణం, ఇవాళ మన కుమారులు తప్పిపోవడానికి గల కారణం, ఇవాళ మన పిల్లలు మన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే ఆ తండ్రి క్రమశిక్షణ ఈ కుమారుడికి నచ్చలా. రే కాలేజీ నుంచి వచ్చావా? వచ్చాడు. ఏంటి చేతిలో? పొద్దాక అడుగుతావు. ఎవడనేది కొడుకు. రే గదిలో ఏం చేస్తున్నావు? ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా. ఆ ఫోన్ ఏంటి? మాట్లాడకూడదా? వాడికి ఏమనిపిస్తుంది? చిరాకు. ఎందుకని? తండ్రి ఏంటి ఇట్లా పొద్దాకల క్రమశిక్షణ పెడుతున్నాడు? తండ్రి ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు? రా, నీ కాలేజీ ఎన్నింటికి అయిందిరా? 3ంటికి. మరి 6ంటి దాకా ఎక్కడికి వెళ్ళారా? డాడీ ఫ్రెండ్స్ దగ్గర ఉండకూడదా? అమ్మ నేను ఇట్లా చేస్తాను, నేను ఉండను ఇంట్లో. ఎంతమంది అంటారు అట్లా? ఎంతమంది పిల్లలు అనడంలో అట్లా? ఎంతమంది పిల్లలు దారి తప్పుతున్నారు? కానీ మీకు తెలియదు నేను చెప్పనా, మీ తండ్రి నీ క్షేమాన్ని కోరి, బిడ్డా అలా వెళ్ళకూడదమ్మా, అలా చూడకూడదమ్మా, అలా చెయ్యకూడదమ్మా అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే పిల్లలకి తల్లిదండ్రులు రాక్షసుల్లా కనపడుతుంటారు. అసలు పిల్లలకి మొదటి శత్రువు ఎవడో తెలుసా? తండ్రే. సెకండ్ శత్రువు ఎవరో తెలుసా? తల్లి. ఎందుకని? క్రమశిక్షణ.
గౌరవంగా ఉండు, మంచిగా చదువుకో, గౌరవంగా బ్రతుకు, మంచిగా కాలేజీకి వెళ్ళి చెప్తే పిల్లలకి వాళ్ళు క్రమశిక్షణ నచ్చదు. రాజమండ్రి దగ్గర ఒక మీటింగ్లో ఉన్నా నేను. ఆ మీటింగ్ ముగించుకొని కారు ఎక్కుతున్నా. ఒక 19 సంవత్సరాల యవ్వన బిడ్డ పక్క చిక్కిన దేహంతో వచ్చింది. మా స్టాఫ్ నా దగ్గరకు రానివ్వడంలే. అన్నా అన్నా కేకేస్తుంది. ఆ చెవిలో పడ్డది. మా వాళ్ళు ఏం చేస్తున్నారు, నెట్టేశారు. ఎవరు రావద్దు దగ్గరకని. ఏయ్ అవునీలా రామని నాన్న. ఒక 2 చిన్న బిడ్డలను పెట్టుకొని ఆ బక్క చిక్కిన శరీరంతో నడుచుకుంటూ వచ్చింది. ఏం బిడ్డ కేకేసావేమి అని అడిగా. అన్నా నా కోసం ప్రార్థన చేయన్నా. ఎందుకు చేయాలి, ఏమి చెప్పు. నా బిడ్డల కోసం ప్రార్థన చేయన్నా. అరే బిడ్డ చెప్పు బిడ్డ, మీ ఆయన ఎక్కడున్నాడన్నా? 2 బిడ్డలు వేసుకొని వచ్చా. మీ ఆయన ఎక్కడున్నాడన్నా? లేడన్నా. నీ పేరేంటి? నా పేరు శ్రావణి అన్నా. ఏం చదువుకున్నావు? నేను ఇంటర్మీడియట్ చదువుకున్నానన్నా. అమ్మ ఏం చేస్తుంది, నాన్నేం చేస్తాడు? మా నాన్న హెడ్ మాస్టర్ అన్నా, మా అమ్మ కూడా టీచర్ అన్నా. మరి నువ్వేంటిలా ఉన్నావు? నన్ను ఇంటర్మీడియట్కి కాలేజీకి పంపించారన్నా. ఆటోలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆటో డ్రైవర్ ప్రేమలో పడ్డానన్నా. అమ్మ చెప్పింది వద్దు అని, నాన్న చెప్పాడన్న వద్దని. బిడ్డ మనకు ఒక గౌరవం ఉంది, నేను ఉద్యోగిని, నా తోటి ఉపాధ్యాయులు ఏమని అనుకుంటారు, నేను చాలా కష్టపడి నిన్ను పెంచుతున్నాను, ఒక్కదానివే కుమార్తెవి, జాగ్రత్తగా చదువుకి ప్రేమలు వద్దని చెప్పాడన్నా. నేను వెళ్ళలేదన్నా, నేను వెళ్ళలేదన్నా. అమ్మను మోసం చేసి, నాన్నను మోసం చేసి రాత్రి పారిపోయాను ఆటో ఆయనతో. 1 సంవత్సరం బాగానే ఉన్నాం, 2వ సంవత్సరం బాగానే ఉన్నాం. ఒక పాప పుట్టిందన్నా. 2వ సంవత్సరానికి మరొక బాబు పుట్టాడన్నా. 3వ సంవత్సరం వచ్చేటప్పటికన్నా నా భర్త చనిపోయాడన్నా. ఏం బిడ్డ, నా భర్తకే చెవి ఉందన్నా, ఆయన చెవి నాకు ఉందన్నా. అమ్మ మాట వినలే, నాన్న మాట వినలే. అందుకోసమే నేను ఇంటికి పోలేక ఈ బిడ్డలు పెట్టుకుని చచ్చిపోవాలనుకున్నానన్నా. కానీ ఎవరో చెప్పారన్నా నీ గురించి, నీ దగ్గరకు వస్తే బ్రతుకుతానని, యేసయ్యను స్వస్థపరచాడని, యేసయ్య నా జీవితాన్ని మారుస్తాడని. బిడ్డ అమ్మనే నాన్న ఇలా మోసం చేసావు బిడ్డ అంటే, అదే అన్న నేను చేసిన తప్పు. నా తండ్రి ఎంతో అల్లారు ముద్దుగా పెంచాడు. కాలేజీకి వెళ్ళేటప్పుడు నేను ఏది కావాలంటే అది ఇచ్చాడన్నా. కానీ నా తండ్రిని మోసం చేశానన్నా, మోసం చేశాను. అయితే ఏం జరిగిందో తెలుసా అన్నా? నాకు జబ్బు వచ్చిందని నేను మా నాన్నకి తెలియజేస్తే, మా నాన్న అమ్మ సూసైడ్ చేసుకుని చనిపోయారన్నా. నన్ను బట్ట నా తల్లిదండ్రులు చచ్చిపోయారు. నా తల్లిదండ్రుల మాట వినలే. ఈ రాత్రి ఇక్కడ ఎలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీలో. నీ తండ్రి చెప్పేది నీకు ఇష్టం ఉండదు, నీ తల్లి చెప్పేది నీకు ఇష్టం ఉండదు, నీకు కక్షగా ఉంటుంది, కోపం వస్తుంటుంది. ఆ కుమారుడు కూడా అంతే. ఆ కుమారుడిని క్రమశిక్షణగా ఉండమని తండ్రి చెబితే నేను ఉండను, నా ఆస్తి నాకు ఇవ్వన్నాడు.
అందుకోసమే తీసుకుని వెళ్ళిపోయాడండి. ఈ రాత్రి దేవుడు నీతో చెబుతున్నాడు, తండ్రి క్రమశిక్షణ నీకు కోపం వస్తుందా? తండ్రి మందలిస్తుడు నీకు బాధేస్తుందా? ఓ ఎవరి బిడ్డలారా, రాత్రి దేవుడు నీతో అదే చెబుతున్నాడు. ఎందుకు వెళ్ళిపోయాడు ఆ తండ్రి దగ్గర నుంచి కొడుకు? ఎందుకు వెళ్ళిపోయాడు తన ఆస్తిని తీసుకొని ఆ కుమారుడు? ఎందుకు వెళ్ళిపోయాడు తన ఆస్తిని తీసుకొని? అంటే ఆ తండ్రి దగ్గర ఉండలేకపోయాడు. క్రమశిక్షణ. చదువుకో అంటే ఇష్టం లేదు, టయానికి రాంటి ఇష్టం ఉండదు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొద్దంటే ఇష్టం ఉండదు, శత్రువుని చూసినట్టు చూస్తూ ఉంటాం మనం. కానీ మన తల్లి మన తండ్రి మన క్షేమాన్ని కోరి చెబుతారు. మన కోసం రిక్షా దొక్కుతారండి, మన కోసం ఆటో నడుపుతారండి. నీ తండ్రి మూటలు మోసింది, నీ తండ్రి భుజాన కష్టపడి మట్టి పని చేసేది, నీ తల్లి రోజు పనికి వెళ్ళి నీ తల్లి పాసి పని చేసి తీసుకొచ్చి చదివించేది ఎందుకు తెలుసా? ఆ కష్టం నీకు రాకూడదని. కానీ ఆ తల్లి మాటను వినవు, ఆ తండ్రి మాటను వినవు. నీకు లగ్జరీ లైఫ్ కావాలి, సంతోషంగా బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలనిపించింది. ఆ కుమారుడు అదే అనుకున్నాడు. చిచిచి ఇంట్లో ఉంటే పొద్దాకలు నాన్న గొడవ చేస్తున్నాడు, బయటికి వెళ్ళిపోయి బ్రతుకుదాం అనుకున్నాడు. స్వేచ్ఛ కోరుకున్నాడు, స్వేచ్ఛను కోరుకున్నాడు. అందుకనే పతనమైపోయాడు. స్వేచ్ఛను కోరుకుంటావా పతనమవుతావు, స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటావా పతనమైపోతావు. స్వేచ్ఛగా బ్రతకూడదు, నీకు నాకు స్వేచ్ఛ ఉండకూడదు. నువ్వు నేను క్రీస్తు చేత పట్టబడ్డాం. అందుకోసమే పౌలు అంటాడు, క్రీస్తు ఖైదీనైన నేను వ్రాయిచున్నానంటాడు. క్రీస్తు ఖైదీ అట పౌలు. ఏం ఖైదీ? ఏం ఖైదీ చెప్పండి? ఇదే మాట. ఖైదీలు ఎవరంటారు? నేరస్తులు అంటారు. ఖైదీ ఎవరు పిలుస్తారు? నేరస్తులు పిలుస్తారు. కానీ మరి ఏనాటి క్రీస్తు ఖైదీ? ఖైదీ అంటే అర్థం ఏంటంటే క్రీస్తు చేత పట్టబడ్డాడు. ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, నాలో జీవించేది క్రీస్తే. అంటే పౌలును ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? తనను తాను కాదు, దేవుడు ఆపరేట్ చేస్తున్నాడు. గట్టిగా హల్లెలూయానండి. ఎవరి బిడ్డ? నీ జీవితాన్ని నువ్వు కాదు లీడ్ చేయాల్సింది, నీ బ్రతుకును నువ్వు కాదు నడుపుకోవాల్సింది. నీ బ్రతుకును నువ్వు నడుపుకుంటే నీ జీవితం అంధకారమే. నీ కుటుంబం పతనమైపోద్ది, నీ కుటుంబం నాశనం అయిపోద్ది, నీ జీవితం క్లోజ్ అయిపోద్ది. నీ ఆలోచనలు, నీ ఆశలు, నీకున్నటువంటి ఆ యొక్క ఆశ అంతా కూడా పాడైపోయి పతనమైపోతావు. ఆ కుమారుడు తండ్రి మాట వినలే. ఇవ్వు, ఆస్తి ఇస్తావా? ఇవ్వ అన్నాడు, ఇచ్చాడు. తీసుకెళ్ళాడు, వ్యాపారం చేశాడు, నష్టం వచ్చింది. ఇంకొక వ్యాపారం చేశాడు, నష్టం వచ్చింది. ఇంకొక వ్యాపారం చేశాడు, నష్టం వచ్చింది. బైబిల్ అక్కడ లిఖించలేదు కానీ, అక్కడ రాయలేదు కానీ, పెద్దోడు వచ్చి మాట్లాడతాడు, డాడీ ఈ నీ కుమారుడు వేశ్యలకు ఆ డబ్బులు ఖర్చు పెట్టాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? తన డబ్బును ఏం చేశాడు? తండ్రి డబ్బును ఏం చేశాడు? పాడు చేశాడు. ఉన్నత మొత్తం పోగొట్టుకున్నాడట. ఆఖరికి ఏమైపోయాడు తెలుసా? ఆకలేసింది. చూశాడు 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 చూశాడు, ఎక్కడ భోజనం దొరకలే. భోజనం కోసం ఆఖరికి పనివాడిగా మారిపోయాడు. కూలివాడయ్యాడు, కూలివాడయ్యాడు. ఆఖరికి కూలివాడయ్యి పందులు మేపడానికి కూలివాడిగా వెళ్ళాడండి. పందులు మేపుతున్నాడు ఒక పనివాడి దగ్గర, ఒక యజమానుడి దగ్గర. ఎప్పుడు పడితే అప్పుడు భోజనం పెడతాడా? పెట్టడాడు. ఆడేమంటాడు? టయానికి పెడతా పో అంటాడు. ఆకలేసి పందులకు పెట్టే పొట్టు దగ్గర తిందామని వెళ్ళాడట. ఆ పొట్టు కూడా దొరకలా. పందులు వచ్చి పడ్డాయి. ఆ పొట్టు దొరక్క అప్పుడు అనిపించింది, నా ఇంట్లో ఉన్నప్పుడు సమృద్ధిగా తిన్నానే, నా ఇంట్లో ఉన్నప్పుడు ఆనందంగా తిన్నానే, ఏంది నాకు కష్టం అనుకున్నాడు.
కూర్చున్నాడు. ఈ రాత్రి దేవుడు నీకు ఒక అద్భుతమైన మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. లోకాన్ని ప్రేమించి వెళ్ళాడు, లోకం కావాలని వెళ్ళాడు, స్వేచ్ఛ కోసం వెళ్ళాడు, స్వేచ్ఛగా బ్రతకని వెళ్ళాడు. లోకం ఆయనకి ఏమిచ్చిందో తెలుసా? ఒంటరితనాన్ని ఇచ్చింది. ఒంటరితనం. ఎవరు లేరు ఇప్పుడు ఆయనతో, ఎవరు ఆయన పక్కన లేరు. ఒకప్పుడు ఇంటిలో అందరూ బంధువులే, ఒకప్పుడు ఇంటిలో అందరూ స్నేహితులే, ఒకప్పుడు ఇంటిలో ఉన్నప్పుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు అందరూ ఆయన దగ్గరకు వచ్చారు. కానీ లోకాన్ని ప్రేమించి వెళ్ళాడు కనుకనే ఇప్పుడు ఏమైపోయాడంటే ఒంటరి వాడైపోయాడండి. ఒంటరి వాడైపోయాడు. నా జీవితం కూడా అంతే జరిగిందండి. మా నాన్న నన్ను కష్టపడి చదివించాలని ప్రయత్నం చేశాడు. మా నాన్న నన్ను మంచిగా చదువుకోమని కండిషన్ పెడితే నాకు నచ్చలే. ఈనేంటి పొద్దాక రూల్స్ అంటాడని ఉండటం మానేసి వేరే చోట ఉన్నా నేను. పాపం, లోకంలోకి వెళ్ళాను, శాపకరమైన జీవితాన్ని అనుభవించాను. అయితే దేవుడు చెబుతున్నాడు ఆయన ఒంటరి అయిపోయాడు. ఇప్పుడు లోకం ఏమిచ్చింది ఆయనకి? లోకాన్ని కోరుకుని వెళ్ళిన వాడికి ఏమిచ్చింది? లోకం ఒంటరితనం ఇచ్చింది. కొంతమంది లోకాన్ని కోరుకుని వెళ్తారు, లోకాన్ని ఇష్టపడి వెళ్తారు, లోకం వైపు చూస్తూ పరిగెడతారు, ఆ లోకాన్ని అనుభవించాలని పరుగులు తీస్తారు. కొంతమంది అంటే లోకం ఇచ్చే సంతోషం అలా ఉంటుందట, లోకం ఇచ్చే ఆనందం అలా ఉంటుందట, లోకం ఇచ్చే సంతోషం అట ఆయన కావాలని కోరుకుంటుందట. కానీ ఆ లోకం ఆ వ్యక్తిని ఏం చేసిందంటే ఒంటరి వాడిని చేసింది. తల్లిదండ్రుల మాట వినకుండా ఆ యవ్వనస్తురాలు వెళ్ళిపోతే భర్త చనిపోయాడు, తల్లిదండ్రులు చనిపోయారు. ఇప్పుడు అమ్మాయి ఏమైందంటే ఒంటరి అయిపోయింది. బిడ్డా, కుటుంబాన్ని కాదనుకొని, తల్లిని కాదనుకొని, తండ్రిని కాదనుకొని త్రోసివేసి వెళ్తున్నావేమో. ఈ స్థలంలో ఉన్నావు, ఒంటరి అయిపోతావు, జాగ్రత్త. లోకాన్ని కావాలని లోక ఆశలతో పరుగులెడుతున్నావా? లోకం ఒంటరితనాన్ని ఇచ్చింది. ఒక్కడే ఆ పొట్టు దగ్గర కూర్చున్నాడు, ఏడుస్తున్నాడు, అయ్యో ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది అని. ఒంటరితనమే కాదండి, లోకాన్ని ప్రేమించి తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిన వాడికి ఒంటరితనమే కాదు, ఆ వ్యక్తికి దరిద్రం చుట్టుకుంది. దరిద్రత ఏమైంది? భోజనం తండ్రిని కాదనుకుని లోకాన్ని ప్రేమించి వెళ్ళేవాడికి ఏం దొరుకుతుందంటే దరిద్రం పట్టుకుంటుంది, ఒంటరితనం వచ్చింది, బీదరికం వచ్చింది, భయంకరమైన ఘోష. ఈ రాత్రి నువ్వు కూడా అలాంటి స్థితిలో ఇక్కడికి వచ్చావేమో, ఒంటరిగా నలిగిపోతున్నావేమో, ఒంటరిగా కుమిలిపోతున్నావేమో, బీదరికంలో కొట్టిమిట్టాడుతున్నావేమో. లోకంలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఒంటరితనమే కాదు, బీదరికం వచ్చింది, దరిద్రత వచ్చింది. లోకంలోకి వెళ్ళడానికి దరిద్రం, బీదరికం వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? తాగుబోతులు ఏమైపోతారు? దరిద్రులు అయిపోతారు. లోకాన్ని కావాలని కోరుకునేవాడు దరిద్రుడు అవుతాడు. ఎందుకు? తాగుబోతులు అవుతారు. తాగుబోతులు ఏమవుతారు? ఆఖరికి ఆస్తి మొత్తం అమ్ముకుంటారు. వాడు కడిపే వాడికి సంతోషం. భార్య అక్కడ ఉంటుంది, బిడ్డలు అక్కడ ఉంటారు, నానా అని పిలుస్తున్న వీడికి వినపడదు. లోకం కావాలని కోరుకుంటారు, లోకాన్ని అనుభవించాలని తపన పడతారు. అటువంటి వారికి మిగిలేది ఏంటంటే పేదరికం, దరిద్రత. ఏ తాగుడు కోసం వెళుతున్నావు? ఏ సంతోషం కోసం వెళుతున్నావు? ఏ ఆనందం కోసం నువ్వు లోకంలోకి వెళ్ళావు? నీకు మిగిలేది ఏంటో తెలుసా? ఒంటరితనము, పేదరికము, దరిద్రత. ఈ కుమారుడికి అదే దొరికింది. కానీ అక్కడ కూర్చొని ఇక్కడున్నా నేనేంటి, మా తండ్రి ఇంటి దగ్గర ఉంటే నాకు ఎంత చక్కటి భోజనం దొరికింది, మా తండ్రి ఇంటి దగ్గర ఉంటే నాకు ఎంత సంతోషం అన్నది అనుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడు. ఇక బయలుదేరాడు. ఎక్కడికి? తండ్రి దగ్గరికి. హల్లెలూయా! బయలుదేరాడు తండ్రి దగ్గరికి. లేచి వస్తున్నాడట. ఊర్లోకి వచ్చాడు. ఊర్లో చూస్తున్నారు కానీ ఎవడు గుర్తుపట్టట్లే. ఊర్లో వాళ్ళు చూశారండి కానీ ఎవరు
గుర్తుపట్టలే. ఎందుకు గుర్తుపట్టలే తెలుసా? ఎందుకు గుర్తుపట్టలే? జుట్టు పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది, బట్ట ఏమైపోయింది? మాసిపోయి చిరిగిపోయింది. ఎవరు గుర్తుపట్టలే, కానీ ఒక ఆయన గుర్తుపట్టాడు. గుర్తుపట్టి పరుగు 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 పరుగున ఆ వీధుల్లో పడి పరిగెత్తుకుని వస్తున్నాడు. పరుగు పరుగున అమాంతంగా వచ్చి కౌగలించుకున్నాడు. కౌగలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకుంటున్నాడట. ఎందుకు మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు? ఆ తండ్రిని చూడగానే కొడుకు తల ఉంచుకున్నాడు. ఒక్క చూపించలేకపోయాడు. మెడ మీద ముద్దు పెట్టుకొని అలా మాట్లాడుతుంటే కొడుకు అంటున్నాడు, డాడీ నన్ను క్షమించు, నేను తండ్రిని పిలవటానికి కూడా అర్హుని కాదు. నీకును పాపము చేశా, నీకు విరోధంగా పాపం చేశా, నీకును పరలోకమునకు విరోధముగా పాపం చేశాను డాడీ, నన్ను క్షమించి నీ పని వారిలో ఒకటిగా పెట్టుకో డాడీ, నీ పని వారిలో ఒకటిగా పెట్టుకో డాడీ అని ఆ కొడుకు ఆ తండ్రిని అడుగుతుంటే ఆ తండ్రి అంటున్నాడు, నువ్వు పనుడు కాదు నాన్న, యు ఆర్ మై సన్, నువ్వు నా కొడుకువే, నువ్వు నా కొడుకువి. ఎవరా తండ్రి? ఎలాంటి తండ్రి? నిత్యుడకు తండ్రట. ఆ తండ్రి ఎలాంటి వాడంటేనట, ప్రేమ గలవాడట, కనికరము గలవాడట, జాలి గలవాడట. తిరిగొచ్చిన కొడుకును కాదనటం లేదు, లోకంలోకి వెళ్ళొచ్చిన కొడుకును వద్దనుకోవటం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం పోలీసు లాకప్పులో నేను కూడా ఉన్నా. నెల 11 దినాలు కొట్టబడ్డా. కాళ్ళు పైకి కట్టేసి తలను క్రిందకు వేలాడదీసి నెల 11 దినాలు కొట్టారు. లాఠీతో కాదు, ఎడ్ల బండికి పెట్టే వసిగర్రతో బట్టలన్నీ తీసేశారు. వట్టి శరీరంతో వేలాడుతున్నా, రక్తం కారి కింద పడుతుంది. విడిచిపెడితే ఆ లాకప్పులో పడిపోయి లెగలేకపోయా. అక్కడే టాయిలెట్ కుక్కకి వేసినట్టు ఒక ప్లేట్లు నెట్టేవాళ్ళు, అక్కడ తిన్నవాడిని. వెనక్కి ఆనుకుందామంటే కొట్టిన దెబ్బలు, ముందుకు పడుకుందామంటే కొట్టిన దెబ్బలు, శ్వాస ఆడక గాలి పీల్చలేక బాధపడుతూ చచ్చిపోవాలనుకున్నా. లాకప్పులో ఒంటరిగా మిగిలిపోయా. ఆకలి కొరతలు, చచ్చిపోవాలని తపన, ఎందుకు బ్రతుకుతున్నాను రాని వేదన. కానీ నా తోటి వాళ్ళని కాల్చివేసి ఎన్కౌంటర్ చేసి నన్ను తీసుకొని వెళ్ళబోతున్నప్పుడు చివరి క్షణములో దేవుడు ఆ లాకప్పులోకి వచ్చి నాతో మాట్లాడుతున్నాడు, కుమారుడా నేను నిన్ను విడిపిస్తా, కుమారుడా నేను నిన్ను బతికిస్తా, నా కోసం నిన్ను వాడుకుంటా. నేను నీ దగ్గరికి ఎప్పుడు రాలేదయ్యా, నీ సన్నిధికి నేను ఎప్పుడు రాలే, నిన్ను ఎప్పుడు ప్రార్థన చెయ్యలే, నువ్వెలా ఉంటువో నువ్వెవరో నాకు సరిగా తెలియదు, నువ్వు నాకు తెలుసు. ఎప్పుడు తెలుసు? నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నువ్వు నాకు తెలుసు. నన్ను రక్షించాడండి, నన్ను విడిపించాడండి. నెల రోజుల తర్వాత నా పాత బట్టలు ఇస్తే ఆ బట్టలు వేసుకొని నూజివీడు సబ్ జైలు నుంచి బయటకు వచ్చి బైపాస్ రోడ్డుకు వచ్చి ఒక లారీ ఎక్కా. బైపాస్ రోడ్లో ఒక లారీ ఎక్కి మా ఊరికి వెళ్తే, మా ఊరు దిగి ఒక 5 కిలోమీటర్లు చీకట్లో లోపలికి వెళ్ళాలి బస్ రోడ్డు మీద నుంచి. తెల్లవారుతుందనగా వెళ్ళాను. మా తలుపు కొట్టాను వెళ్ళి. మా అమ్మ తలుపు తీసి
ఎవరు ఈ టైంలో తలుపు కొట్టావు? ఎవరు నానా అని లైట్ వేసింది. ఆ వెలుతురులో నిలబడితే నిన్నే నాన్న, ఎవరు నువ్వు అని అడిగింది. మమ్మల్ని గుర్తుపట్టలే, గుర్తుపట్టలే. గడ్డం పెరిగిపోయి, జుట్టు పెరిగిపోయి, పిచ్చోళ్ళగున్నా, నా బట్టలన్నీ మురికైపోయి. మా అమ్మ అంటుంది, ఎవరమ్మా నువ్వు ఈ చీకట్లో వచ్చావు? అమ్మా నేను. కొడకా ఎలా అయిపోయావురా? గుర్తుపట్టలేనంతగా వెళ్ళిపోయావు, అయిపోయావా అని. నువ్వు రాక నానా, నువ్వు ఎక్కడికి ఒకసారికి వెళ్ళి బ్రతుకు, నువ్వు ఇంటికి రావద్దు, పోబాడు. కానీ చూసేశారండి. నన్ను నా తల్లి గుర్తుపట్టలే, నన్ను నా తండ్రి గుర్తుపట్టలేదు. కానీ ఆ కొడుకుని ఆ తండ్రి గుర్తుపట్టాడు. ఆ తండ్రే ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చాడు. ఆ తండ్రే నువ్వే స్థితిలో ఉన్న నీ దగ్గరకు వస్తాడు, నువ్వే పరిస్థితుల్లో ఉన్న దగ్గరకు వస్తాడు, నువ్వెలాంటి పాపమైన దగ్గరకు వస్తాడు. నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకొని నిన్ను ముందులాడే దేవుడు, నిన్ను ఇష్టపడే దేవుడు, నిన్ను ప్రేమిస్తుంది నిత్య తండ్రి, నిన్ను కావాలని కోరుకుంటున్నా నిత్య తండ్రి యేసుక్రీస్తు ప్రభువు. రాత్రి దేవుడినితో అంటున్నాడు, నువ్వు తిరిగి వస్తే నేను చేర్చుకునే తండ్రి, నువ్వు పాపమును విడిచొస్తే నిన్ను హత్తుకునే తండ్రి, నీకోసం పరిగెలెత్తుకుంటూ వచ్చే తండ్రి. నాకై మరణించి జీవమిచ్చి సేదదిచ్చి నిత్య జీవమిచ్చే, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచే. మా నాన్న రాలే, పో బయటికి అన్నాడు. మా అమ్మ రాలే, పో బయటికి అన్నది. వచ్చి గుర్తుపట్టలా. కానీ నా కోసం ఒక ఆయన వచ్చాడు, నా కోసం ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడంటే నా కోసం పరుగులు తీసుకుంటూ వచ్చాడు, నన్ను కౌగిలించుకోవడానికి వచ్చాడు లాకపులకి. ఎందుకు నాకు ఈ ప్రయాస, ఎందుకు నాకు ఈ రాత్రి ఈ వేదన, ఎందుకు నేను ప్రతి రాత్రి ప్రతి పగలు ఆయనను ప్రకటిస్తున్నానంటే నా కోసం పరుగులెత్తుకుంటూ వచ్చాడు. ఆయన నా కోసం పరుగులెత్తుకుంటూ వచ్చాడు. ఈ రాత్రి నీ కోసం కూడా పరుగులెత్తుకుంటూ వస్తున్నాడు. నువ్వు పాపివైనా, దొంగవైనా, వ్యభిచారమైనా, హంతకుడవైనా, మోసగాడవైనా, నువ్వు ఆయనకి కుమారుడివి, కుమార్తెవి. నీ తల్లికి నువ్వు చేదవచ్చు, నీ తండ్రికి నువ్వు చేదవచ్చు. నిన్ను ప్రేమించి ఎదుక్కుంటూ వస్తున్నాడు. అందుకోసమే ఆయన ఎవరు? ప్రేమ గల తండ్రి. నువ్వెవరైనా ప్రేమిస్తాడు, నువ్వెంత పాపమైనా ప్రేమిస్తాడు. మా తండ్రి అన్నాడు, నువ్వు పాపం చేసావు, హత్యలు చేసావు, నరహంతకుడు నువ్వు ఇంట్లో ఉంటే మా మీదకి వస్తాయి కేసులు, పో బయటికి అన్నాడు. కానీ ఏసా మాట అనలేకపోయింది. నన్ను యేసయ్య అన్నాడు, నువ్వు పాపివైనా పర్వాలే, నిన్ను కడిగి కొనుక్కొని నిన్ను ప్రపంచానికి దీవెనకరంగా మారుస్తా. అవును, రాత్రి మీ ముందు నిలబడిన ఈ వ్యక్తి ఒక హంతకుడు. ఈ రాత్రి మీ ముందు నిలబడిన నేను ఒక భయంకరమైన నేర జీవితం కలిగిన వాడిని. కానీ ఈరోజు దేవుడు నన్ను ప్రేమించి, నన్ను రక్షించి, నా బ్రతుకును మార్చి, అనేకులకు దీవెనకరంగా ఉంచి, ఆయన తలాంతులు ఇచ్చి, స్వస్థపరిచి, బలపరిచి, అనేకుల కోసం నన్ను పంపాడు. 25 సంవత్సరాలు ఈ స్వరం ఆగలే. 25 సంవత్సరాల ప్రతి రాత్రి ఈ స్వరం మాట్లాడుతూనే ఉంది. 25 సంవత్సరాలుగా ఈ స్వరం ప్రతి పగలు ఎక్కడో ఒక చోట మాట్లాడుతూనే ఉంది.
25 సంవత్సరాలుగా కేకలేస్తూనే ఉంది. ఎందుకో తెలుసా? ఈ స్వరం ఉండటానికి, ఈ స్వరం కదలడానికి, స్వరం మాట్లాడటానికి ఒక ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు. ఈ రాత్రి ఆయన నీ కోసం కూడా ప్రాణం పెట్టాడు. ఆయన ఎవరంటే ఆలోచనకర్తే కాదు, ఆయన ఎవరంటే సమాధానకర్తే కాదు, ఆయన ఎవరంటే ప్రేమ కలిగిన తండ్రి. నువ్వెంత పాపివైనా ప్రేమిస్తాడు, నువ్వెంత దొంగవైనా ప్రేమిస్తాడు, నువ్వెంత హంతకుడువైనా ప్రేమిస్తాడు, నువ్వెంత నేర జీవితం కలిగిన వాడిని ప్రేమిస్తాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అయితే ఆ ప్రేమ నీకు తెలియక దూరంగా ఉన్నావు, ఆ ప్రేమ గురించి నీకు సరిగా అర్థం కాక దూరంగా ఉన్నావు. వస్తావా ఆ ప్రేమ కలిగిన తండ్రి కౌగిట్లోకి? రాగలుగుతావా ఆ ప్రేమ కలిగిన తండ్రి కౌగిట్లోకి? అవును, రాత్రి నీ కోసం చేతులు చాచాడు. ఎప్పుడు చాచాడు తెలుసా? నువ్వు పుట్టినప్పుడు. ఆ చేతులు ఎలా ఉన్నాయి తెలుసా? చాచి ఉన్నాయి. నీకోసం నిద్రపోటలే. ఎప్పటి నుంచో తెలుసా? నువ్వు పుట్టినప్పటి నుంచి. ఆయన నిద్రాటిలే. ఎలా? నిన్ను కాపాడటం కోసం కొనకక నిద్రించక చూస్తున్నాడు, నిన్ను వెతుకుతున్నాడు. నిన్నేం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. నీ జేబులో 500 కాగితం పూర్తి వెతుకుతావు, నీ జేబులో 1000 రూపాయల కాగితం పడితే వెతుకుతావు, నీ జేబులో చిత్తు కాగితం పడితే నువ్వు వెతకో. ఎందుకని పనికిరాదు కాబట్టి. కానీ ఎవరిని ఎత్తుకుంటొచ్చాడు తెలుసా? నశించిన దాన్ని. నశించిన వాడు ఎవరికి పనికిరాడు, నశించిన వాడు ఎవడు కోరుకోడు, నశించిన వాడిని ఎవడు ఇష్టపడ్డాడు. కానీ ఆయన నశించిన వారిని వెతుక్కుంటొచ్చాడట. ఆయన వెతకకపోతే నేను దొరికేవాడిని కాదు, ఆయన వెతకకపోతే ఇక్కడ నేను ఉండేవాడిని కాదు, ఆయన వెతకకపోతే ఇక్కడ నువ్వు ఉండేది, వాడివి ఉండేదానివి కాదు. మనం నశించిపోతున్నా మనం వెతుక్కుంటూ వచ్చాడట. ఎవడు నశించిందని వెతకడు, కానీ నశించిందని వెతికిన దేవుడు ఒకే ఒకడు, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు చెప్పు, ఆయన ప్రేమను మించిన ప్రేమ ఎక్కడనుందా? నేను రాశాను ఒక పాట, మీ అందరూ వినే ఉంటారు, కానీ అది నాదని తెలియదు మీకు. అమ్మను మించిన ప్రేమ అనే ఒక పాట రాశాను. అమ్మను మించిన ప్రేమ కమ్మని మాటలతో నన్ను ఆదరించను అని. ఎందుకు రాశాను ఆ పాట అంటే, మా అమ్మ ప్రేమ కన్నా దేవుని ప్రేమ గొప్పది, మా నాన్న ప్రేమ కన్నా దేవుని ప్రేమ గొప్పది. ఈ రాత్రి అమ్మను మించిన ప్రేమ నీది, రమ్మని చేతులు చాచినది, కమ్మని మాటలతో ఆదరించినది. ఆ పాట నేనే రాశాను, ఆ పాట నేను కంపోజ్ చేశాను. ఆ పాటను కంపోజ్ చేసి శ్వేతా మోహన్ అని ఒక సింగర్తో పాడిస్తుంటే స్టూడియోలో ఆవిడ ఏడ్ చేసింది. ఎందుకు తెలుసా? అమ్మ ప్రేమ కన్నా, నాన్న ప్రేమ కన్నా యేసయ్య ప్రేమ గొప్పది. ఈ రాత్రి ఆ ప్రేమ నిన్ను పిలుస్తుంది, ఆ ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. నీ సేవకుడికి నువ్వు ఇచ్చిన ప్రత్యక్షత ప్రకారం ఇక విజయవాడ పట్టణంలో ఈ జీసస్ మిరాకిల్ ఫెస్టివల్స్ ప్రభా అయ్యా నేను నిర్వహించడానికి మీరే కృపని చూపినందుకు వందనాలయ్యా. సాతానుడు ఈ కూడికలు జరగకూడదని, మీటింగ్స్ జరగకూడదని ఎన్నో రీతిలుగా ఆటంకం కలుగు చేస్తూ వచ్చాడయ్యా. కానీ ప్రభా ప్రతి ఆటంకాన్ని నువ్వు ఛేదించి ఎంతో అద్భుతంగా ప్రభా ఈ 3 దినాలు ఈ యొక్క మిరాకిల్ ఫెస్టివల్స్ ఘనముగా నీకు మహిమకరంగా అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు వందనాలు, స్తోత్రాలు. యేసు ఎవరు అనే
సందేశం ద్వారా 3 రాత్రులు కూడా ఎంతో అద్భుతంగా నువ్వు మాట్లాడుతూ వచ్చున్నావు అయ్యా. నువ్వు ఆశ్చర్యకరుడువని తండ్రి, సమాధానకర్తవని నైనా, ఆలోచనకర్తవని ప్రభా, సమాధానకర్తవని ప్రభా, నా తండ్రి నిత్యుడకు తండ్రివని ప్రభా. అయ్యా నేను గూర్చి నాయన 3 దినాలు ఇక్కడ ప్రకటించబడింది ప్రభా సువార్త. నాయన నీ యొక్క నామంలో నేను విత్తబడి నీ యొక్క సువార్త ప్రభా ప్రతి హృదయంలో ఫలభరితంగా మార్చని తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు ఎవరో నీ ప్రజలు తెలుసుకున్నారు అయ్యా. ఎవరైనా రక్షణ లేని ప్రజలు వచ్చినా, అన్య బిడ్డలు ఇక్కడ వచ్చినా నువ్వు ఎవరో తెలుసుకున్నారు నాయనా ప్రభా. నేను రక్షకుడిగా అంగీకరించున్నారు, మేము నమ్ముతున్నాం ప్రభా. వారి హృదయాల్లో మీరు స్థిరంగా ఉండండి ప్రభా. వారి జీవితాలను ఆశీర్వదించండి. వారికి నాయన రోగాల పర్వాన్ని ముగింప చేసాం. సమృద్ధిని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని వారికి నువ్వు కలుగు చేసినందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. నువ్వు చేసిన ప్రతి మేలును మర్చిపోకుండా వారి హృదయంలో భద్రపరుచుకుని అయ్యా నిన్ను హత్తుకుని నీ రాకడ వరకు నమ్మకంగా జీవించు. నీ రాకడలో ఎత్తబడే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన ఈ పరిచర్యకు సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నాయన మేలు చేసిన నీ పరిచర్యకు సహకరించిన ఎవరిని మర్చిపోని దేవుడివి అయ్యా. నాయన నీ కృపల వారిని ప్రతి ఒక్కరిని కూడా వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు యేసు వారి దివ్యమైన కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కూడిన మనకు ఇదిగో జరుగుతున్న పరిచర్యలందరికీ, సేవకులకి, కుటుంబీకులకి తోడి ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించును గాక.